లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. లీడర్ల మధ్య ఉన్న స్పర్ధలు, అపోహలను తొలగించేందుకు నడుం బిగించారు. అందుకోసం సీనియర్లు జూనియర్లనే తేడా లేకుండా అందరి సహకారం తీసుకుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దీనితో పార్టీ అభ్యర్థుల విజయం కోసం సీఎం భేషజాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతున్నది. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళలేదు. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షలన్నీ సీఎం ఇంట్లోనే జరిగాయి. అక్కడికే ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, నియోజకవర్గ స్థాయి పరిధిలోని ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ భువనగిరి నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నేతల సమావేశం ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన తన సీఎం స్థాయి అనే విషయాన్ని పక్కన పెట్టి ఆ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. అయితే రేవంత్ అక్కడికి వెళ్లడం వెనుక కొత్త స్ట్రాటజీ ఉందనే ప్రచారం జరుగుతున్నది. తాను పార్టీ అభ్యర్థుల విజయం కోసం భేషజాలు లేకుండా పనిచేస్తానని సంకేతాలు ఇచ్చేందుకు వెళ్లారనే చర్చ జరుగుతున్నది. మునుగోడు బై ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ టికెట్పై పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. ఆ విషయాలను కూడా తాను మనసులో పెట్టుకోకుండా కేవలం పార్టీ విజయం కోసం తనపై విమర్శలు చేసిన లీడర్ ఇంటికి వెళ్లడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక భువనగిరి ఎంపీ టికెట్ కోసం ఆ జిల్లా లీడర్లు తీవ్రంగా పోటీపడ్డారు. ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ టికెట్ తమ వారికే ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గతంలో ఆ సెగ్మెంట్లో ఎంపీగా పనిచేసిన అనుభవం, అక్కడి పార్టీ కేడర్తో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో తన భార్యకు టికెట్ ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాబింగ్ చేశారు. అలాగే మొన్నటి వరకు ఎంపీగా పనిచేశానని తాను సూచించిన లీడర్కు టికెట్ ఇవ్వాలని మంత్రి వెంకటరెడ్డి ప్రయత్నించారు. కానీ అధిష్టానం ఆ ఇద్దరు లీడర్లను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి అనుచరుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో అక్కడ చామల విజయం కోసం భేషజాలను పక్కన పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారనే చర్చ జరుగుతున్నది. మరోవైపు వచ్చే వారం నుండి క్షేత్రస్థాయిలో ముఖ్య నేతల సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే కొడంగల్లో నిర్వహించిన పార్టీ లీడర్ల సమావేశానికి రేవంత్ హాజరయ్యారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో వంశీచంద్ రెడ్డి విజయం కోసం కొడంగల్ సెగ్మెంట్లో భారీ మెజార్టీ కోసం ప్లాన్ చేస్తున్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో ప్రచారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించి సాయంత్రం పబ్లిక్ మీటింగ్లో హాజరయ్యే విధంగా షెడ్యూల్ తయారు చేస్తున్నారు.